పైసలు 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 ఏం పైసలు ఏమిటికొచ్చిన పైసలు ఏందో ఏమో పో. ఏదో సినిమాల డైలాగ్ కూడా ఉన్నది, రూపాయి రూపాయి ఏం చేస్తావంటే నేను అన్నదమ్ముల నడుమ లడాయి పెట్టిత్తా, కుటుంబాలను కాల్చుక తింటానికి ఇట్లా ఉండే కదా. నిజమేనుల్లా ఈ పైసలు చేయబట్టి రక్త సంబంధం ఉన్న అన్నదమ్ములు కూడా పెద్ద పెద్ద దుష్మనుల లెక్క మారిపోతురు. అరే బలగం సినిమా చూసిరు కదా, హిట్టు చేసి అందరూ సప్పట్లు కొట్టిరు కదా. ఇంకేంది ఇక అన్నదమ్ములు మంచిగా కలిసిమెలిసి ఉంటారు కావచ్చు అనుకున్నా, కానీ అది అప్పటి మందమే అని అట్టెనుకు అర్థమైంది. బలగం అసోంటి 100 సినిమాలు వచ్చినా మారరుగాక మారరు మారరు మారనే మారరు. ఏందబ్బో గంత కోపానికి వస్తున్నావు, అసలు ఏమైంది అని అంటారా? సిద్దిపేట కాడ ఏమైందో చూడురిగా. మన సిద్దిపేట నాసర్పుర వాడల హనుమాన్ల గుడి ఉన్నది. ఆ గుడికి అన్ని చెట్టు ఉన్నది. ఆ చెట్టు కాడ చూడురిగా, అగో ఆలుమగలను కట్టేసిరు. అయ్యో వీళ్ళేం పాపం చేసిరు, ఎవరికట్లా కట్టేసిరు అంటారా? పాపమేం చేయలే, 20,000 బాకీ ఉన్నాడని సొంత తమ్ముడే అన్ననున్ను వదిననికి ఇట్లా చెట్టు కట్టేసిండు. ఇక ఎప్పురి ఏమనాలి వీళ్ళను. అయితే షార్ట్ కట్ల చెప్తా. రాములు కనకయ్య అన్నదమ్ములొల్ల ఎవళ్ళు సంసారాలు వాళ్ళైపోయినాయి. అయితే అన్నకేదో పైసలు అవసరం ఉండి ఎవరిని అడగలేక తమ్ముని బదులు అడిగిండు. తమ్ముడు కూడా 1,20,000 ఇచ్చిండట. ఇక తమ్ముడు తాపకోసారి ఇచ్చిన పైసలు అడుగుతుంటే 1,00,000 మళ్ళా కట్టిండట ఈ అన్న. కడమ 20,000 వెళ్తలేవు. తమ్మునికున్ను మరదలకు కోపం వచ్చింది. 20,000 కాడ పెద్ద పంచాదులే నడిచినాయి. సంబంధం అని కూడా చూసుకోలే. లాస్ట్ కు పైసలు ఇచ్చేదాకా ఈ చెట్టు గట్టెత్త అనుకుంటే ఇగో వీళ్ళని గిట్ల చేసిండు. ఏం తమ్ముడోళ్ళ అసలు ఆ మనిషి గిట్ల చేయవచ్చునా? ఏమన్నా బయటోడా? అరే ఇయ్యాల కాకుంటే రేపిస్తాడు. అన్నకేమో వస్తున్నదో గాయం తోర్చుకోడా? నడి సంటర్లా అన్నా వదలను గిట్లా చెట్టు గట్టేసుడేంది కథకున వాడెత్తు. ఇక ఊరోళ్ళే లాస్ట్ కు కట్లిప్పి ఇళ్లను దావకాన్ల షెరిక్ చేయించిరు. సూషిరానుల్ల జమానా ఎట్లా మారుతుందో. పైసలు పెట్టిన చిచ్చిది అసలు మనోడు మందోడు అన్న ఫరకే లేకుండా అయితుంది. అదే బలగం సినిమా పెడితే కండ్ల పొంట నీళ్లు పెట్టుకొని మరి చూస్తారు. ఓ అయ్యో అయ్యో అనుకుంటా. బయటనేమో గిట్ల చేస్తారు. ఏందో ఏమో పటు.